ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక మామూలు కథ కాదండి. ఇది తెలంగాణ అడవుల్లోంచి పుట్టిన ఒక తిరుగుబాటుగాథ. ఆ తిరుగుబాటులోంచి ఉద్భవించిన దేవతల కథ. సరే, ఆలోచించండి. ఒక తల్లి దేవతగా ఎలా మారుతుంది? అంటే ఒక సాధారణ మనిషి పూజలందుకునే దేవతగా మారడం వెనుక కారణాలేంటి? ఈ ప్రశ్నతోనే మన ఈ కథ మొదలవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాలి. టైం ట్రావెల్ చేసినట్టు ఏకంగా 12వ శతాబ్దానికి, ఆ దట్టమైన తెలంగాణ అడవుల్లోకి. అక్కడ మనకు కనిపిస్తారు కోయ గిరిజనులు. వాళ్లకి అడవే లోకం. అక్కడి చెట్టు, పుట్ట అన్నీ దైవంతో సమానం. చాలా ప్రశాంతంగా తమ సంప్రదాయాల్ని పాటిస్తూ బతికేవాళ్లు. అలాంటి ఆ గిరిజన గూడెంలో మన కథకు కేంద్ర బిందువైన ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద సమ్మక్క, అందరూ గౌరవించే నాయకురాలు. ఆమె భర్త పగిడిద్ధ రాజు, ఓ గిరిజన నాయకుడు. ఇక వాళ్ల పిల్లలు, ధైర్యానికి మారుపేరైన కూతురు సారక్క, కొడుకు జంపన్న. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న వాళ్ల జీవితంలోకి అనుకోని ఒక తుఫాను వచ్చింది. ఆ సంక్షోభమే వాళ్ల తలరాతను పూర్తిగా మార్చేసింది. విధి వక్రించింది. ఆ ప్రాంతాన్ని భయంకరమైన కరువు కమ్మేసింది. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. ఆకలి కేకలతో ఆ అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. చూడండి, పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక పక్క గిరిజనులు ఆకలితో ప్రాణాలు వదులుతున్నారు. మరోపక్క అప్పటి కాకతీయరాజు ప్రతాపరుద్రుడి దగ్గర్నుంచి ఒక శాసనం వచ్చింది. పన్ను కట్టాల్సిందే, మినహాయింపులు లేవు. అసలు బతకడమే కష్టంగా ఉన్నప్పుడు పన్నెలా కడతారు? ఇది ఎంత అన్యాయం! ఇక వాళ్లకి రెండే దారులున్నాయి. ఒకటి, రాజు మాటకు తలొగ్గి ఆకలితో చావడం. 2, ఆత్మగౌరవంతో ఎదురుతిరిగి పోరాడటం. వాళ్లు రెండోదాన్నే ఎంచుకున్నారు. అది అధికారానికి, అణిచివేతకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం. రాజు సైన్యం కళ్లల్లోకి సూటిగా చూస్తూ సమ్మక గర్జించింది. రాజుగారి ఖజానా నింపడానికి మా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టం. ఆ మాటతోనే యుద్ధం మొదలయ్యింది. అది కేవలం ఒక మాట కాదు, ఒక యుద్ధ శంఖం. కాని ఆ పోరాటానికి వాళ్లు చెల్లించిన మూల్యం చాలా పెద్దది. ఆ యుద్ధభూమిలో సమ్మక్క తన వాళ్లని ఒక్కొక్కరిగా కోల్పోయింది. ముందుగా భర్త పగిడిద్దరాజు వీరమరణం పొందాడు. ఆ తర్వాత కొడుకు జంపన్న తీవ్రంగా గాయపడి అక్కడే ఉన్న సంపెంగవాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అతని రక్తంతో ఆ వాగు ఎర్రబారింది. అందుకే ఇప్పటికీ దాన్ని జంపన్న వాగు అంటారు. చివరికి కన్నకూతురు సారక్క కూడా శత్రువులతో వీరోజితంగా పోరాడుతూనే కన్నుమూసింది. ఒక్కసారి ఆలోచించండి. కళ్లముందే భర్త, బిడ్డలు అందరూ ప్రాణాలు వదిలారు. ఒక తల్లిగా సమ్మక్క గుండె బద్దలైంది. ఆ బాధే ఆ తర్వాత భయంకరమైన ఆగ్రహంగా మారింది. శరీరం నిండా గాయాలున్నా ఆమెలోని యోధురాలు మాత్రం ఓడిపోలేదు. ఒంటరిగా ఒక రుద్రకాళీలా మారి కాకతీయ సైన్యంపై విరుచుకుపడింది. ఆమె పరాక్రమం చూసి శత్రు సైన్యం గజగజ వణికిపోయింది. అలా పోరాడుతూనే తీవ్రంగా గాయపడిన ఆమె నెమ్మదిగా అడవిలోకి వెనుదిరిగింది. వెళ్తూ వెళ్తూ ఆకాశం వైపు చూసి శపించింది. నా ప్రజలకు ఇంత అన్యాయం చేసిన ఈ కాకతీయ వంశం నాశనమైపోతుంది. అలా శపించి ఆ దట్టమైన అడవిలో మాయమైపోయింది. అంతే. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులు అడవి మొత్తం గాలించారు. కాని సమ్మక్క ఆచూకీ దొరకలేదు. ఆమె దేహం కూడా కనిపించలేదు. చివరికి చిలుకల గుట్ట దగ్గర ఒక పుట్టమీద వాళ్లకు కేవలం ఒక కుంకుమ భరిణ మాత్రమే దొరికింది. ఆ కుంకుమ భరిణే వాళ్లకు సమాధానం చెప్పింది. వాళ్ల నాయకురాలు సమ్మక్క చనిపోలేదని, తమను కాపాడే దేవతగా మారిపోయిందనే వాళ్లు నమ్మారు. ఆ క్షణమే ఒక తల్లి, ఒక యోధురాలు వనదేవతగా అవతరించింది. సరే, అది 100 ఏళ్ల క్రితం నాటి కథ. మరి ఇప్పుడు ఆ త్యాగం, ఆ పోరాటం నేటికి కోట్లాది మంది జీవితాల్ని ఎలా శాసిస్తోందో చూద్దాం. మొదట ఆ శాపం సంగతి చూద్దాం. చరిత్ర పుటలు తిరగేస్తే సమ్మక్క శపించిన కొద్ది కాలానికే అంతటి బలమైన కాకతీయ సామ్రాజ్యం పతనమవడం మొదలైంది. ఇది కేవలం కాకతాళీయమా, లేక ఆమె శాపం ఫలించిందా? కాని సమ్మక్క సారక్కల నిజమైన వారసత్వం ప్రతీకారం కాదు. అది కోట్లాది మంది గుండెల్లో వాళ్లు వెలిగించిన భక్తి అనే జ్యోతి. ఆ భక్తికి, ఆ విశ్వాసానికి ప్రతిరూపమే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతర.
ప్రతి 2 ఏళ్లకొకసారి ఆ తల్లి కూతుళ్ల త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే అతిపెద్ద పండుగ ఇది. ఊహించండి, ప్రతి జాతరకు సుమారు 1 కోటి మంది భక్తులొస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఎక్కడో అడవిలో మొదలైన ఒక తల్లి పోరాటం ఇప్పుడు కోట్లాది మంది విశ్వాసంగా ఎలా మారిందో చూడండి. అద్భుతం కదా! ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. సమ్మక్క, సారక్క లాంటి వీరుల తిరుగుబాటు కథలు ఈనాటి మన ప్రపంచానికి ఏం సందేశమిస్తున్నాయి? అన్యాయాన్ని ఎదిరించే ఆ స్ఫూర్తిని తరాలు మారినా అవి మనలో బతికిస్తూనే ఉన్నాయి కదా. ఆలోచించండి.